ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్ట్ చూద్దాం ఒక్కసారి. మాకు ఏంటంటే ఇక్కడ www.iocl డాట్ వచ్చింది కదా. ఓకే, క్లిక్ ఓపెన్. ఆ తర్వాత ఇండియన్కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ ఆయిల్కి వచ్చింది కదా. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఫర్ యూ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఇండియన్స్ కెరీర్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్ ఉంది కదా, ఓకే ఓపెనింగ్. అదేవిధంగా జాబ్ ఓపెనింగ్ ఉంది కదా, ఓకే ఓపెన్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ మార్కెట్ డివైజింగ్ 2020-25. ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. 215 పోస్టులు కానీ మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇక్కడ ఉంది. క్లియర్గా అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గానే చూపించాను. అదేవిధంగా క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా దానికి సంబంధించినటువంటి క్లియర్గా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటే డిక్లేర్డ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లై కంటే మనకు ఒకసారి డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ ప్రకారం చూద్దాం. క్వాలిఫికేషన్ ఓకే, డౌన్లోడ్, ఓపెన్ క్లియర్. ఓకే వచ్చింది చూడండి. ఇక జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 215 పోస్టులు కానీ మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఇక్కడ హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ కాశ్మీర్ 1, లక్నో 1. అయితే మనకి ఇక్కడ మనకు కావాల్సింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కదా. మనకి ఇక్కడ ఒక్కసారి కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ చూసుకున్నారు కదా 18 పోస్టులు. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నారు కదా 1 పోస్ట్ అనమాట. ఉన్నటువంటి మొత్తం 19 పోస్టులు మన తెలుగు రాష్ట్రాల వారికే ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. ఇక్కడ యాజ్ పర్ పోస్ట్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమైనా చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 101 నుంచి 123. అంటే ఇక్కడ ఒక్కసారి స్క్రోలింగ్ చేసుకుని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్ కోడ్ ఉంది కదా, 101 నుంచి 123 వరకు మనకి క్వాలిఫికేషన్ అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వేరువేరుగా క్వాలిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ క్లాస్ 10th క్లాస్ 2 years ఆఫ్ ఐటీఐ 2 years చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ 101 నుంచి 123 వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఐటీఐ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మిషన్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్. అయితే క్లియర్గా ఈ 10 విభాగాలలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఒక్కసారి ఏ విభాగాల్లో మన విభాగం ఉందా లేదా అనేది ఒకసారి పాస్ చేసి చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ 201 నుంచి 204కి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాండేటరీ అంటే అసలు మ్యాండేటరీ అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ అనేది కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ క్లియర్గా అనేది మనం చూసుకోవచ్చు. 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ 201, 204 ఉన్నటువంటి పోస్ట్ కోడ్ ఉన్నటువంటి పోస్టులకి మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ సంబంధించిన చూసుకున్నట్లయితే 205, 208 సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే డిగ్రీ ఏ డిసిప్లిన్లో పూర్తి చేసినా సరే మనకి BA, BCom, BSc ఏ విభాగంలో పూర్తి చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి మనకు అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అన్నటువంటి 3 రకాల పోస్టులకు అనేది మనకు 3 రకాల పోస్టులకు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను బ్యాక్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడికి వెళ్ళి క్లియర్గా అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.